హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర పప్పుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో శుభ్రంగా కడిగిన 1 గ్లాసు కందిపప్పుని తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాము. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అంతా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలపకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పులుపుకి తగ్గ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ కారంని యాడ్ చేసుకుందాము. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అంతా ఈ పప్పులో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. పప్పు పల్చగా కావాలనుకుంటే అందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని కూడా వేసుకుందాము. మూత పెట్టుకొని పప్పుని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.